నమస్కారం. ఇప్పుడు ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖలో ఏఈగా పనిచేస్తుండే, అసిస్టెంట్ ఇంజనీర్గా. నూకరాజు, వయసు 60 సంవత్సరాలు. అంటే ఈరోజు నెక్స్ట్ రిటైర్ అవుతాడు. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్, గెజెటెడ్ ఆఫీసర్. ఆయన కూతురిని షేక్ సాదిక్ ఖాన్ అనేవాడు, అతను రైఫిల్ షూటింగ్ అకాడమీ ఏదో ఉన్నాడు కాకినాడలో. అతను వేధిస్తున్నాడట. మొన్న ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరిలో ఈ సౌజన్య వాళ్ళ భర్త చనిపోయినాడు. ఇప్పుడు ఆమెకు 10 సంవత్సరాల పిల్లోడు కార్తికేయన కుర్రాడు ఉన్నాడు. అయితే పుట్టింట్లో ఉంటూ ఉంది. వీళ్ళు కాకినాడలో ఉంటారు. అయితే ఇతనికి మెయిన్ భార్య ఉంది. ఈ నూకరాజు ఏం చేశాడు, నిన్న మిడ్ నైట్ రాజమండ్రి రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ ఉంది కదా, ఆ రోడ్డు మీదకి వచ్చి కారుని ఆపి అర్ధరాత్రి అప్పుడు ఆ నుంచి మొత్తం నలుగురు దూకేశారు. ఆల్రెడీ పారుతుంది కదండి గట్టిగా, అది గోదావరి ఫుల్గా ఉన్న నీళ్లు. నూకరాజు దూకాడు, మీనా దూకారు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు. వీళ్ళ పాప సౌజన్య 34 సంవత్సరాలు, ఆమె దూకింది. మీనా వయసు వచ్చేసి 50 సంవత్సరాలట. ఇక పిల్లోడు కార్తికేయ వయసు 10 సంవత్సరాలు. నిజంగా అసలు ఇప్పుడు అసలు ఆశ్చర్యం ఉంది నాకైతే. ఆ పిల్లోడు బతికాడు, దేవుడి దగ్గర సేఫ్గా ఉన్నాడు. వీళ్ళు నలుగురు దూకానే అది కొంతమంది గమనించి పోలీసులు అలర్ట్ చేశారు. పోలీసులు ఇమీడియట్గా ఆ గోదావరి ఆ పరివాహక ప్రాంతాల్లో ఈ రాజమండ్రి సరైన ధవళేశ్వరం నుంచి ఇక్కడ మధ్యలోని కొంతమంది ఉంటారట, గజేతగాళ్ళు, మత్స్యకారులు. వాళ్ళు చెప్పగానే మొత్తం ఆగమేమో ఎత్తితే ఈ పిల్లోడు దొరికాడు. ఈ పిల్లోడికి ఈత వచ్చంట. ఈత కొడితే ఎలాగో నీటి మీద తేలుతా ఉన్నాడు. లక్కీలో పిల్లోడు సేవ్ అండి. బట్ నూకరాజు, మీనా, సౌజన్య ముగ్గురు గల్లంత్. పాపం శివైక్యం చెంది ఉంటారు. పవన్ కళ్యాణ్ తిరిగిన షాక్ అసలు ఆయన, దీంట్లో అసలు ఇంత ఘోరమైన. ఇక అప్పుడు వాళ్ళు చనిపోయేటప్పుడు కారు వేసుకున్నారు కదా, అక్కడ ఒక లెటర్ వదిలేరు. ఆ లెటర్లో క్లియర్గా రాసుకొచ్చాడు జిల్లా మేజిస్ట్రేట్, దట్ మీన్స్ కలెక్టర్కి అండ్ సోమనిండ పోలీస్ కాకినాడ జిల్లాకి సంబంధించి ఎస్పీకి, కలెక్టర్కి రాసి ఉన్నాడు. ఏమని, మా అల్లుడు ఈ ఫిబ్రవరిలో చనిపోయాడు. అప్పటి నుంచి నా కూతురికి తోడుగా ఉంటానంటూ, సహాయ సహకారాలు అందిస్తానంటూ ఈ రైఫిల్ షూటింగ్ అకాడమీ నడుపుకునే షేక్ సాదిక్ ఖాన్ అనే వ్యక్తి వచ్చి మమ్మల్ని ఓ రకంగా బెదిరించాడు. బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన లావాదేవీలకు సంబంధించినవి కొన్ని తీసుకున్నాడు. అండ్ మా వేరే డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. రోజు నా బిడ్డను వేధిస్తున్నాడు, నా మనవడు చంపుతాన్ని బెదిరిస్తున్నాడు. నాకు ఇక వేరే దారి లేదు. ఇన్నాళ్ళు మా పరువు కాపాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఉన్న ఏరియాలో 15 సంవత్సరాలుగా ఉంటారట. 15 సంవత్సరాల గుట్టు చప్పుడకుండా బ్రహ్మాండంగా బతుకుతున్నాం మేము. ఇప్పుడు వాడి వల్ల రోడ్డున పడాల్సి వస్తుంది, మా పరువు అంతా పోతుంది. వాడిని వదలొద్దు, వాడిని శిక్షించండి అని మేము చనిపోతామని అన్నాడు. ఆ లెటర్ వచ్చేసి ఆయనే రాశాడా, ఎప్పుడు రాశాడు, ఎలా రాశాడు, బలవంతంగా ఆయన చేత రాపిచ్చి ఈ నలుగురు నన్ను ఇందులో వేసారా, అవన్నీ ఇప్పుడు తెలియాలంటే ఆ లెటర్ ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపారు. గతంలో ఈయన ఆఫీసరే కదా, ఆయన అక్షరాలు ఇవి ఒకటా కదా చెక్ చేస్తారు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, ఆయన పోలీస్ కేసు పెట్టవచ్చు కదా. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు, పవన్ కళ్యాణ్. ఈయన ఎవరు, గవర్నమెంట్ ఉద్యోగి అని ఇంకొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్నాడు. పోలీసుల దగ్గరికి వెళ్ళిపోయి డిపార్ట్మెంట్ అన్నప్పుడు ఈయన చెప్తే ఈజీగా సాదిక్ ఖాన్ని అరెస్ట్ చేసేసి లోపలేస్తారు, లేదా అతని దగ్గర ఉన్న వీళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఇప్పిస్తారు. అతని హెరాస్మెంట్ అనేది లేకుండా వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తారు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ వీళ్ళ సైడ్ నుంచి కూడా తప్పు ఉండి అతడు బయట పెడతాను అవతరాడు అంటే దానికి భయపడి చనిపోయారా? అసలు ఏం జరిగింది, ఏం జరగండొచ్చు, విచారణలో తెలియాలి. ఆ పిల్లోడు బతికిడు చూసారా, నిజంగా అదృష్టవంతుడు. బట్ ఎవరు లేరు ఇప్పుడు ఆ పిల్లోడికి. అమ్మ లేదు, నాన్న లేడు, తాత లేడు, నాయన అమ్మమ్మ లేదు. ఇప్పుడు ఎవరు ఆ పిల్లోడు? సో పవన్ కళ్యాణ్ చెప్పినట్ట, పిల్లోడు బాధ్యత మనం తీసుకుందాం, పిల్లోడు జాగ్రత్త అని చెప్పేసి. మరలా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఉద్యోగులు కావచ్చు, ఉద్యోగులు కాకపోవచ్చు, ఎవరైనా కానీ చనిపోయే ఆలోచన ఏంటండి అసలు? ఒకవేళ మీకు తప్పున్నా కానీ ఎందుకు చనిపోతారు? అవతల నిజంగా మిమ్మల్ని వేధిస్తుంటే, బాధిస్తుంటే, నిజంగా మీద తప్పు ఉంది అనుకుందాం, వీళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు బాధితులు అవుతారు. బయట కూడా ఒకవేళ మీరు ఎవరితోన్నా సెక్సువల్గా కలిశారు, అప్పుడు ఆ సమయంలో ఫోటోలు వీడియోలు తీశారు, ఆ తర్వాత అవి చూసి మేము బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇవి రిలీజ్ చేస్తా, బయట పెడతా, దీని ఏం పర్లా, మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి చెప్పండి. వాళ్ళే ఇష్టపడ్డారు, నేను ఇష్టపడ్డా, ఇద్దరం కలిసాం, ఇద్దరం మేజర్లమే. ఇప్పుడు అలా ఫోటోలు వీడియోతో నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, సో నన్ను కాపాడండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. అప్పుడు మీరు బాధ్యత కాబట్టి మిమ్మల్ని వాళ్ళు కాపాడతారు. అలా ఎక్కడైతే జరిగిందని అనట్లేదురా బాబు.
నిజంగా నూకరాజు ఫ్యామిలీకి సంబంధించి సాదిఖానికి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది నిజంగా నాకు తెలియదు. బట్ ఇతను చనిపోయేంత దారుణంగా అతను ఏం చేశాడో తెలియాలి. ఇప్పుడు ఇక నేను చెప్తుంది వేరే కేసు, జనరల్ చెప్తున్నాను, ఎవరు భయపడొద్దని చెప్తున్నా. మీరు నిజంగా బాధితులు అయితే కంప్లైంట్ ఇవ్వండి, పోలీసు మీకు అండగా ఉంటారు. లేదా పోలీసు కూడా ఇబ్బంది పెడుతున్నవ్వండి, హైర్ అథారిటీస్కి వెళ్ళిపోండి, ఎస్పీ ఆఫీసో కమిషనర్ ఆఫీసో వెళ్ళిపోండి. అందుకని చనిపోకండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఆ పిల్లోడి పాపం ఏంటంటే పరిస్థితి అసలు